నాన్నగారు బాబాజీ బట్టలు వేసుకుని ఎక్కడికి బయలుదేరారండి? హిమాలయాలకి. ఎందుకు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అందుకే సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను. ఏటి ఉప్మా అయిపోయిందని చెప్పి సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా? ఉప్మా అయిపోయిందని కాదు, ఇంకా 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వనందుకు. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ ఏదో నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. దేవుడా, ఓ మంచి దేవుడా, అంబానీకి ఆస్తులు ఇచ్చావు, మార్క్ కి మిలియన్స్ ఇచ్చావు, బిల్ గేట్స్ కి బిలియన్స్ ఇచ్చావు, మరి నాకేంటి దేవుడా ఈ బిల్లులు ఇచ్చావు? చీ 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 చీ. ఇదేంటి మన పాకెట్ మనీ కంటే ఎక్కువ ఉంది. మనకెందుకులే, లిల్లీ కట్టేసుకుంటది. అయినా సరే ఆ మొహం మేకి నువ్వు బిలియన్స్ కొట్టే వరకు నా ప్రయాణ ఉద్యమం ఆగదు. కొట్టు 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 కొట్టేసి. బిలియన్లు వస్తాయి అనుకుంటే బట్టలు వచ్చేటి. ముందు నీ పగటిగల లాపి ఆ బట్టలు ఇస్త్రీ చెయ్యి. నీకు బట్టలు ఏమైనా ఇస్త్రీ కావాల్సి వస్తే ఇస్త్రీ ఓడికి ఇమ్మన్నాను కదా. నేను కూడా ఇస్త్రీ ఓడికే ఇచ్చాను. ఐరన్ చేసి పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే మై లేడీ. ఇస్త్రీ చెయ్యమన్నదిలే డాక్టర్ దొరసాని, ఏదైనా చేస్తా నీ కోసం ఓ లిల్లీ, నీ కోసం లిల్లీ లిల్లే. ఈ పనికి మాలిన కొడుక్కి అలా పాలా ఉండదు. హలో, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తా నీకు ఎందుకురా? ముందు దేనికి ఫోన్ చేసావు చెప్పు. అసలుకే రాజావారు చాలా బిజీ. బక్కలో బిజీ. ఏ అంట్లో బట్టలు ఉతుకుతుంటావు, నాకు తెలియదేంటి? ముందు నా మీద సెటైర్ లాపి పాయింట్ కి రా. ఏం లేదు గోరా, చిన్న డౌట్. అడగరా ఫ్రూట్. ఆకలేస్తుందిరా. తోటకూర పప్పు చేసుకోనా, గోంగూర పప్పు చేసుకోనా? గన్నేరు పప్పు చేసుకోరా, పేడ విరగడైపోద్ది. అవునా, మరి నా దగ్గర లేదు. నీకు బుర్ర కూడా లేదు. ఇంతకీ ఏమున్నాయి చెప్పు. 2 గుడ్లున్నాయి. నెత్తికేసి కొట్టుకో. ఎందుకు గోరా అలా కోపడతావు? కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. ఆహా, అలా కాదురా బుజ్జిలు, అలా కాదురా చిన్నీలు. నెత్తికేసి కొట్టుకోయి అమ్మా, సరిపోతుందా ఈ ప్రేమ? బొంగ బొంగ. నాకు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చెప్పుకోరా. సరే సరే చెప్తాను. ఆ శివుడు ముక్కేసుకొని ఆడకో. 2 గుడ్లు పాల్గొట్టి గ్లాసులో వేసి ఉప్పు కారం కొంచెం చెమట వేసి బాగా కలుపు. కలిపావా? ఇప్పుడు పొయ్యి మీద పెనం వేసి నువ్వు కలిపిన దాని మీద పోసి స్టవ్ వెలిగించే 2 నిమిషాల్లో అయిపోద్ది. ఏంట్రా మాడిపోతుంది, స్మెల్ వస్తుంది. స్టవ్ హైలో పెట్టేసావా? అవును గోరా. సిమ్ములో పెట్టరా సన్నాసి. సరే సరే. ఇంకా వస్తుందేటి? అమ్మాడి అమ్మ, మాడిపోతుంది. గుడ్డట్టు కాదురా, మా ఆవిడ కోటు. గోరా తిరగేయాలా? నువ్వు ముందు పోరు పెట్టరా లగడే కబోలు. చిల్లిగారిలాగా ఎంత పెద్ద బొక్క పడిపోయిందేటి. అమ్మో, దీన్ని ఇప్పుడు లిల్లీ చూసిందా? పెద్ద లొల్లే. అమ్మో, ఇప్పుడు ఈ కోటుకు బొక్కడినట్లు లిల్లీ చూస్తే ఆ బుర్రకు బొక్కేటద్దే. ఏదో మతలబు చేసి మేనేజ్ చేద్దాం. అయిపోయిందా? అన్నీ అయిపోయి లిల్లీ. ఇదిగో ఇవేమో శారీలు, ఇవేమో బ్లౌజులు. నీ డాక్టర్ కోట్ ఒక్కటే బాకీ. ఏంటి లిల్లీ ఇలా కన్నం పెట్టేశావు? నీకు బొద్దుగా బాధ్యత లేకుండా పోయింది. భర్తను ఎలాగో సరిగ్గా చూసుకోవడం రాదు, బట్టలనైనా సరిగ్గా చూసుకోవాలా? ఏంటిది, గుడ్లు అప్పగించుకొని గొడ్ల గొబ్బలా నన్నే చూస్తుంది. ఏంటిది? అది కూడా తెలీదా లిల్లీ? ఐరన్ బాక్స్, తెలుగులో ఇస్త్రీ పెట్టి అంటారు. నేను అడుగుతుంది ఇస్త్రీ పెట్టె గురించి కాదు, దాని మీద ఉన్న దాని గురించి. అదా, ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా, పొద్దున్న ఆకలేస్తే ఇస్త్రీ పెట్టి మీద దోశలు వేసుకుని తిన్నాను. అది ఇది. 1 నిమిషం ఆగు, అట్ల పుల్ల తెచ్చి గోకేస్తాను. ఏం అవసరం లేదు, నేనే గోకుతాను. ఎలా? ఇలా. లిల్లీ కాలిపోతుందే. అదే లిల్లీ. అబ్బా, పనంతా పూర్తి చేస్తాం. ఈ ముండగాడి దగ్గరికి వెళ్ళి జీతం పెంచమనడానికి ఇదే పర్ఫెక్ట్ టైము. జడుచుకొని చచ్చాను కదే. ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ కన్నా ఎలకలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి.
ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? అరే జగ్గు ముండా, ఆవో ఆవో. ఆవులా ఈడొరుతూ నన్ను ఆవంటాడేటి? సార్ చపాతీలు తిన్నారా? హోగయా. ఇంతకీ నీ పని? హా, పోగయా సార్. మొన్నటి పని, నిన్నటి పని, ఇవాల్టి పని, రేపటి పని, ఎల్లుండి పని, అన్ని పనులు హోగయా. అంతెందుకు సార్, వచ్చే వారం పని కూడా హోగయా. వా జగ్గు ముండా వా, కమాల్. కమలో వెమలో కాదు సార్, జగన్నాథం మీ జగ్గుముండ. ఠీకే పని అంతా చేసేసావు, సెలవు కావాలా? చీచి చిచి, సెలవులు నాకెందుకు సార్, కొంచెం శాలరీ హైకు కావాలి. హైకు కైకు? ఎందుకంటారేంటి సార్, పిల్లలు బడా హోగయా, జీతం చోటా హోగయా, బయట ఖర్చులేమో జాదా, డబ్బులేమీ అవ్వట్లేదు ఆదా. ఇదే సార్ నా వ్యధ. పైగా ఆషాఢం కూడా వచ్చేసింది, కొంచెం ఆలోచించి పెంచేయండి సార్. ఠీకే పెంచుతున్నారా సార్? కాదు, ఆలోచిస్తున్నా. ఈ ఆషాఢం అంతా ఆలోచించి వచ్చే ఆషాఢంకి పెంచుతా. ఇక పోయి పని చేసుకో జగ్గు ముండా. ముండ కాదురా, పండకేసి కొట్టాలి నిన్ను, బూడిద గుమ్మడికే మొహమాడా. నిన్ను ఇలా కాదురా. అరే ముండా ముండా ముండా, జగ్గు ముండా. అరే జగ్గు ముండా. ఆ, సార్ ఏంటి ముండా, ఇంకా ఇక్కడే నుంచున్నావు? వెళ్ళు. కల్లో కొల్లబొడిసినట్టు నిజ జీవితంలో కూడా కొల్లబొడిసేయాలి యదవని. ఓకే సార్. అమ్మో, ముందు నెల కన్నా ఈసారి 5 కేజీలు ఎక్స్ట్రా పెరిగిపోయాను. ఇలాగే పెరుగుకుంటూ పోతే నేనేమైపోతాను, మీను ఏమైపోద్దో. అర్జెంటుగా పెరిగిన కొవ్వుని కరిగించేయాలి. ఒంట్లో కొవ్వు కరగాలంటే 25% ఎక్సర్సైజ్ చేయాలి, 50% డైట్ ఫాలో అవ్వాలి, ఇంకో 25% రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ లో ఎలాగా మనం బెస్ట్, ఎక్సర్సైజ్ లో కొంచెం వరస్ట్. కాబట్టి నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం. ఎలాగో 50% డైట్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయడమే రైటు. నాన్నగారు తినడానికి ఏం తెచ్చారండి? ఎప్పుడు తిండిపోలే ఏట్రా, తిండిపోతే ఎదవా. చూడు ఇప్పటికే ఊర పందిలా ఎలా బలిసావో. నా వయసుకు వచ్చేసరికి గుమ్మాలో మంచాలు సరిపోవరా నీకు? అబ్బా ఊరుకోండి నాన్నగారు, ఎప్పుడు నా తిండి మీద పడతారు. మీరు అలా తిడుతున్నారని ఈ రోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటో అది? ఈ రోజు నుండి ఇంట్లో అమ్మ చేసిన వంట తినకూడదని ఫిక్స్ అయిపోయానండి. చాలా మంచి డెసిషన్ రా, నాకు కూడా తిండి ఖర్చు తగ్గుద్ది. కాకపోతే మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి నాన్నగారు. ఏంటో చెప్పి తగలడు. నాకు రోజుకు ఒక 500 కావాలండి. ఎందుకు? డైట్ కు పొద్దున్నే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కు పీనట్ బటర్, బ్రౌన్ బ్రెడ్, బనానాస్, ఎగ్స్ ఓన్లీ వైట్స్ తింటాను నాన్నగారు. చందమామలు మీరు తినేయండి, మళ్ళీ ఫ్యాట్. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్. లంచ్ కు ముందు మొలకెత్తిన పెసలు, శనగలు. ఇంకా లంచ్ కేమో కొద్దిగా బ్రౌన్ రైస్, చికెన్, ఫిష్. మరి బాడీకి ప్రోటీన్ కావాలి కదండి. సాయంత్రం స్నాక్స్ లో కొబ్బరి పప్పు నువ్వుండలో. ఇంకా నైట్ డిన్నర్ లో పుల్కా, పన్నీర్ ఎత్తే చాలండి. ఆహా, ఇవి సరిపోతాయా నాన్న? సరిపెట్టుకుంటాను నాన్నగారు. అయినా డైటింగ్ అంటే ఇంతే అండి, కొంచెం కొంచెమే తినాలి. చాలా బాగుందిరా, నువ్వింత క్రమశిక్షణగా ఉంటే నా కొడుకని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. థ్యాంక్స్ నాన్నగారు. ఏదన్నా కొత్త పని ప్రారంభించేటప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి కదా. ఒకసారి తిరుగు నాన్న. ఇంక తూర్పెట్టు ఇటే ఉంటలే. లేకపోతే డైట్ కావాలండి దరిద్ర పెదకి. ఏమండి? చెప్పండి. వంటగదిలో కూరగాయలు అయిపోయా, గ్యాస్ అయిపోయిందా? అవేం కాదు, నేను మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను. పుట్టింటికా? ఇంత ఉన్న పలంగా ఎందుకు? ఉన్న పలంగా ఏం కాదు, ఆషాఢం వచ్చింది కదా, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను. ఆషాఢమా? నువ్వేనా ఇప్పుడే ఇంటికి వచ్చిన కొత్త కోడలు అనుకుంటున్నావేటే? పెళ్ళై 25 ఏళ్ళు అవుతుంది. ఆషాఢం అంట ఆషాఢం. మీరేమైనా చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అలా కాదు లక్ష్మి, ఇప్పటికిప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? నా క్యారేజ్ ఎవరు కడతారు? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మీ క్యారేజీలు కట్టడానికా నేను ఉన్నది? సరిపోయింది, దీనికి ఎలా అర్థమైందా? లక్ష్మి, నేను అంటుంది అలా కాదే, నిన్న రోజులు వదిలేసి ఉండగలనా? అబ్బో ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఇంత ప్రేమే ఉంటే నా కోసం ఎప్పుడైనా ఏమైనా చేసి పెట్టారా? సర్లేవే, ఇప్పుడు అడుగు చేసి పెడతాను. మాట తప్పరు కదూ. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? అడుగు. అలా అయితే నాకు చీరలు కొనిపెట్టండి. చీరలా? ఇప్పటికిప్పుడు నీకు చీరలు కొనాలంటే నా జోబీలు చిరిగిపోతాయి. అలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా, అంటే ఊ అంటది, ఊ అంటే అంటది. సర్లే బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు, నేను ఏదో చూస్తాను. పెద్ద ఎరగాటంలోనే పడేసింది. ఇప్పుడు ఇందులోంచి బయటపడాలంటే రక్ష కూడా గోరాగాడే. ఆడికి ఫోన్ చేస్తే ఏదో దిక్కుమాలని ఐడియా ఇస్తాడు. హలో గోరా. అంకుల్ చెప్పండి. ఏం చేస్తున్నావురా? ఏం చెయ్యాలో తెలియక మూలలు కూర్చొని ఏడుతున్నాను అంకుల్. అసలు ఏమైందిరా?
అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. సమస్యల్లో స్విమ్మింగ్ చేయడం నాకు అలవాటే గాని ఇంతకీ మీరెందుకు ఫోన్ చేశారు? మీ ఆంటీకి చీరలు కొనకపోతే పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తుందిరా. నువ్వైనా సలహా ఇస్తావేమోనని ఫోన్ చేశాను. ఓహో, అయినా ఆంటీ అడిగిన చీరలే కదా అంకుల్. ఏదో బంగారం అడిగినట్టు అంత భయపడతారు ఎందుకు? మీలాంటి వాళ్ళ కోసమే ఆషాఢం సేల్ అని చెప్పి కోటిలో కేజీల లెక్కన చీరలు అమ్మేస్తున్నారు. ఎల్లో కేజీ చీరలు కొనేయండి, ఆంటీని హ్యాపీ చేసేయండి. నాకు తెలుసురా ఇలాంటి ఆఫర్లన్నీ నీకు తెలుస్తాయని, అందుకే నీకు ఫోన్ చేశా. ఒరే గోరా నువ్వు కూడా నాతో పాటు రారా. నేను ఇక్కడ లిల్లీ మాట్లాడలేదని డల్లగా కూర్చుంటే మీరు సిల్లీగా షాపింగ్ కి రమ్మంటారా? అబ్బా లిల్లీ మళ్ళీ నీతో మాట్లాడడానికి నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉందిరా. ఏంటది? అంతేరా అలా చెయ్యి. పెళ్ళైన కొత్తలో నేను కూడా మీ ఆంటీకి ఇలాగే చేసేవాడిని. వేసవకాలంలో ఐస్ కరిగిపోయినట్టు అలా కరిగిపోయేది. అబ్బా వాట్ ఐడియా అంకుల్, మీరంటే నాకు అందుకే ఇష్టం. ఐ లవ్ యూ. రే 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 ఇవన్నీ వెళ్ళి మీ ఆవిడకి ఇచ్చుకోరా, నాకు కాదు. సారీ అంకుల్, ఉంటానే, బాయ్. అమ్మో వీళ్ళలో చాలా కసి ఉంది. ఎందుకైనా మంచిది వీడు కొంచెం దూరంగా ఉండడం బెటర్. లిల్లీ నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంటది? గోంగూర పచ్చడా? అవునే, అన్నంలో కలుపుకొని తిను. నీ గోరింటాకే గోరింటాకు నీకోసమే తెచ్చా. హై, నిజమా గోవిందు? కాదే అబద్ధం. కళ్ళ ముందు గోరింటాకు గిన్నట్టుకుని నుంచుంటే నిజమా అని అడుగుతావేటి? చేపట్టే. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. అబ్బా అన్నా చెల్లెలేంటి? సారీ లిల్లీ, గోరింటాక్ సినిమాల పాట కాదని పాడేశా. ఇప్పుడు చూడు. భార్య భర్తల సంబంధం జన్మ జన్మల అనుబంధం, జాబిలమ్మకిది పర్వదినం, కోటి తారకల కోలాహలం. అబ్బా ఓ గంట ఆగు, ఎర్రగా మండిపోద్ది. నీకెలా తెలుసు? నీకు తెలీదా? గోరింటాకి ఎంత ఎర్రగా మండితే నీ మొగుడు నిన్ను అంత ప్రేమిస్తున్నట్టంట. అవునా? అయితే 1 అవర్ ఎందుకు, 2 అవర్స్ ఉంచుతా. చూద్దాం అది ఎంత ఎర్రగా పండుతుందో. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు. పిచ్చి లిల్లీ, నా ప్రేమ తెలపడానికి గంటలు గంటలు అక్కర్లేదే, 10 నిమిషాలు చాలు. చూడు ఎర్రగా పండిపోద్ది. 2 hours later. గోవిందు ఇంకెంతసేపు ఉండాలి? నీకు చెప్పాను కదా 10 నిమిషాలు చాలని. దాకా అడుగుతా. ఆర్ యు రెడీ టు టేస్టింగ్ మై లవ్ లిల్లీ? టేస్టింగా? అదే టెస్టింగ్. కడుగుతూనే ఉండు గోరా, కడుగుతూనే ఉండు. గోవిందు నీ సబ్బు స్లో ఏంటి? ఫాస్ట్ గా కడుగు. నాటి లిల్లీ, నువ్వు కళ్ళు మూసుకో లిల్లీ. కలర్ చూసి షాక్ అయి షేక్ అయిపోతావు మళ్ళీ. ఓకే. ఇదేంటి చెయ్యి పెట్టక ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అసలు పెట్టినట్టే లేదు. ఏంటి గోవిందు అయిపోయిందా? ఇంకా లేదు లేదు, మొత్తం శుభ్రంగా కడగలాగు. దీని అమ్మ రెడ్ పెన్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇంకెంతసేపు కడుగుతావు గోవిందు? ఏంటి గోవిందు ఏం పండలేదు? అదే నాకు అర్థం కావట్లేదు లిల్లీ. అంటే నా మీద నీకు ప్రేమ లేదా? ఊరుకావే, అదేదో సామెతని సరదాగా చెప్పాను. కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడేం చేస్తావే? నీకు ఇంకో వారం వరకు ఇంట్లోకి నో ఎంట్రీ. వారం రోజులా? అమ్మయ్యా, ఈ వారమైనా బెల్లం కూర లేకుండా ఉండొచ్చు. ఒసే పంకజం ఆంటీ, వస్తున్నాను ఉండవే. ఒరే పంజా, గోరింటాక్ అని చెప్పి ఏవో పిచ్చాక పసరని ఇప్పటికే 50 మందికి అమ్మావురా. ఇంకో 50 మందికి అమ్మితే ఈ నెల మనకి డబ్బులు సెట్. కొంచెం చూస్తున్నామ్మా, లెక్కెట్లకి చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. డబ్బులు లెక్కెట్టడానికి చేతుల నొప్పి ఏంట్రా నీకు? ఒసే పంకజం, పంకజం ఏంట్రా గోరా ఎలా వచ్చా? గోరింటాక్ అని చెప్పి నాకేదో పిచ్చాకి ఇచ్చేస్తావా? అది లిల్లీ చేతికి పెడితే పండగ నన్ను బ్యాగ్ పట్టుకుని బయటికి ఏంటేసిందే. ఫోన్లే, నిన్నాళ్ళకో మంచి పని చేసింది. అయినా అవి బిజినెస్ టాక్టిక్స్ రా. మోసపోయిన వాళ్ళని అంతవరకు మోసం చేసేవాడు కూడా ఉంటాడు. నన్నే మోసం చేస్తావా? ఉండు, నీ పని అంకుల్కి చెప్తాను. అంకుల్, అంకుల్. ఒరే గోరా కరెక్ట్ టైంకి వచ్చావరా. దా బండి ఎక్కు. అది కాదు అంకుల్, ఆ పంకజం. పంకజం లేదు గింకజం లేదు, ముందు నువ్వు వచ్చి బండి ఎక్కు. మళ్ళీ షాప్ మూసేస్తాడు. రావాలి బాబా రావాలి. కేజీ 500, కేజీ 500. ఆషాఢం స్పెషల్ ఆఫర్. కేజీ 500, కేజీ 500. రండి బాబు రండి. ఒరే గోరా కేజీకి ఎన్ని చీరలు వస్తాయరా? అయ్యేమన్నా ఉల్లిపాయల టమాటాలు అంకుల్ చెప్పడానికి నాకేం తెలుసు? ఛీ నిన్ను అడిగి వేస్ట్.
ఇదిగో బాబు 1 కేజీ చీరలై. సెలెక్ట్ చేసుకోండి బాబు, ఇవన్నీ చీరలే. ఏ చీర వేయమంటారు? ఇదిగో సిల్క్, బెనారస్, పట్టు, కంచి అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అవునా? అయితే అన్ని ఒక మోడల్ వేసి. అయ్యి బాబు కొంచెం మీరే చూసుకొని వేసుకోండి గురుగారు. చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు, ఒక్కడనే పని చేసుకుంటున్నా. ఒరే గోరా, ఏంటంకుల్? పాప నేను చూడరా ఒకడే ఎంత కష్టపడుతున్నాడు. వెళ్ళి కొంచెం సాయం చేయి. ఎలాంటి హెల్పింగ్ నేచర్ ఏం తక్కువ లేదు. రావాలి బాబు రావాలి. కేజీ 500, కేజీ 500. ఆషాఢం సేలే. ఇదిగో బాబు, ఏంటండి? ఆడు చూసావా ఎంత బాగా అమ్ముతున్నాడు. ఈ ఆషాఢం అయినంత వరకు అని మీ షాప్ లో పనిలో పెట్టుకొని దానికి బదులుగా నాకు ఎన్ని కేజీలు చీరలు ఎత్తావో చెప్పు. కుర్రాడు బాగానే ఉన్నాడండి, మంచి చురుగ్గా ఉన్నాడు. ఓ 3 కేజీలు తీసుకోండి. 3 కేజీలా? ఆడు వంక చూడు, మనం మాట్లాడుకునే గ్యాప్ లోనే కేజీ చీరలు అమ్మేశాడు. ఓ 10 కేజీలు చీరలు ఇవ్వి. 10 కేజీలు చీరలంటే స్టాక్ అంతా ఇక్కడ అయిపోద్ది బాబు. సర్లే, నీ మాట కాదు నా మాట కాదు, ఒక 7 కేజీలు చీరలు ఇవ్వు. ఇదంతా ఇంకేం నువ్వు ఆలోచించుకో, వేసేయి. ఏంటంకుల్ గట్టిగానే కొన్నట్టున్నారు? అవునరా, ఏదో నీ దయ్యా. నాదయ్యా. నువ్వు త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి. పనా? అవును గురు, మీ మాస్టర్ నిన్ను నా దగ్గర పనిలో పెట్టి చీరలు అట్టుకెళ్ళాడు. ఇంక ఈ ఆషాఢం అంతా నువ్వు నా షాప్ లోనే. అంకో పంకజం మోసం చేసిందని మీకు చెప్దామని వస్తే ఇక్కడ తీసుకొచ్చి మీరు కూడా నన్ను మోసం చేస్తారా? బైరా గోరా, ఆషాఢం పోయాక కలుద్దాం. అంకో మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు.